పూర్వం ఒక రాజు ఉండేవాడు. ప్రజలను కన్న బిడ్డల్లా పాలించేవాడు. ఆ రాజ్యంలో ప్రజలందరూ చాలా సంతోషంగా ఉండేవారు. వారికి ఆ రాజంటే చాలా ఇష్టం. రాజుకి ప్రజలంటే చాలా ప్రేమ. ఒకరోజు ఆ రాజు తన రాజమందిరంలో తిరుగుతూ తన పూర్వీకుల చిత్రపటాలను చూస్తూ ఉంటారు. వీరులు వీరాంగణలను కన్న వంశం కదా నాది అని అనుకుంటూ చివరి చిత్రమైన తన తండ్రి గారి చిత్రం దగ్గరికి వచ్చి ఆ పక్కన ఉన్న ఖాళీ గోడను చూస్తూ అక్కడ నాదే కదా చిత్రపటం వచ్చేది అని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. తండ్రి చిత్రం పక్కన తన చిత్రం వస్తుందని బాధ లేదు ఆ రాజుకి. కానీ అక్కడ తన చిత్రం పెడితే ఎలా ఉంటుందో అని ఒక ఆలోచన. ఇంతకీ రాజు అలా ఎందుకు ఆలోచించాడంటారు? ఎందుకంటే ఆ రాజుకి ఒక కాలు ఒక కన్ను లేదు. ఇంత అందమైన చిత్రపటాల మధ్యలో అవటివాడైన తన చిత్రపటాన్ని పెడితే ఎలా ఉంటుందో అని ఆ రాజుగారి యొక్క బాధ. అందుకని ఆ రాజుగారు ఏం ఆలోచిస్తారు అంటే, ఎప్పుడో పెట్టే చిత్రపటం గురించి ఇప్పుడు నేను బాధపడ్డం ఎందుకు? నా చిత్రపటాన్ని నేను ఇప్పుడే వేయించుకున్నాను అనుకో, నాకు తెలిసిపోతుంది కదా నా చిత్రపటం ఎలా ఉంటుందో అని అనుకొని రాజ్యంలో ఒక దండోరా వేయిస్తాడు. ఏంటంటే, అందమైన చిత్రానికి అందమైన బహుమతి అని దండోరా వేయిస్తాడు. ఎవరైతే తన చిత్రాన్ని అందంగా గీస్తారో వారికి మంచి బహుమతి ఇవ్వబడుతుంది అని ఆ దండోరా సారాంశం. ఆ రాజ్యంలో చాలామంది చిత్రకారులు ఆలోచనలో పడతారు. ఎందుకంటే రాజుగారికి ఒక కాలు ఒక కన్ను లేదు. ఒకవేళ మనం చిత్రం వేసామే అనుకో, అది అందంగా రాకపోతే, ఒకవేళ ఆ చిత్రం వేసి రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళాము అనుకో, బహుమతి రాకపోతే రాకపోయింది, కానీ ఏదన్నా రాజుకు నచ్చక శిక్ష విధిస్తే, ఇలా ఆలోచనలో సతమతమవుతూ చాలామంది చిత్రకారులు రాజుగారి చిత్రాన్ని వేయడానికి వెనకడుగు వేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక బాబు ముందుకొచ్చి, రాజా, మీ చిత్రపటాన్ని నేను వేయవచ్చా అని అడుగుతారు. అప్పుడు ఆ బాబు మాటలు విన్న చుట్టుపక్కల వాళ్ళు, పిచ్చోడా ఏంటి, కోరి ప్రమాదాన్ని కోరి తెచ్చుకుంటున్నాడు అని అనుకుంటారు. ఆ మాటలేమీ పట్టించుకోకుండా మళ్ళా రాజుగారిని, రాజా, మీ చిత్రాన్ని వేయడానికి నాకు అనుమతి ఇస్తే నేను వేస్తాను, కానీ నాకు 48 గంటల సమయం ఇవ్వాలి మీరు, సరేనా అని అడుగుతాడు. ఆ బాబు ధైర్యానికి ముచ్చటపడిన ఆ రాజుగారు సరే అని అనుమతిని ఇస్తారు. ఈ విషయం రాజ్యమంతా పాకిపోతుంది. ఒక అబ్బాయి రాజుగారి చిత్రాన్ని వేయడానికి ముందుకు వచ్చాడని, 48 గంటల సమయం అడిగారని తెలిసిపోయి, ఎప్పుడు ఆ 45 గంటల సమయం అయిపోతుందా, ఎప్పుడు రాజుగారి చిత్రాన్ని చూస్తామా అని అందరూ కుతూహలంగా ఎదురు చూస్తూ ఉంటారు. ఆ రోజు సానే వచ్చింది. ఆ అబ్బాయి రాజుగారి చిత్రాన్ని గీశారు. తీసుకొస్తున్నాడు అన్న విషయం తెలిసి సభ మొత్తం నిండిపోయింది. రాజుగారు ఆ అబ్బాయి కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ అబ్బాయి చిత్రపటాన్ని తీసుకుని వస్తున్నాడు. సభ మొత్తం పిన్ డ్రాప్ సైలెంట్ అంటారు చూసారా, నిశ్శబ్దంగా ఉంది. రాజుగారు ఆ అబ్బాయినే చూస్తున్నాడు. ఇంతకీ తన చిత్రపటం ఎలా ఉంటుందో అని. ఆ అబ్బాయి వచ్చి ఇలా చిత్రపటాన్ని చూపెట్టాడో లేదో, సభ మొత్తం చప్పట్లు ఈలలతో మారుమోగిపోయింది. రాజుగారు ఆ చిత్రాన్ని చూసి ఉప్పి తబ్బిపైపోయి, వరెవ్వా బాలక, ఏమి చిత్రం గీసావు, నా భూతో నా భవిష్యతి, అద్భుత అమోఘ అని అన్నాడు. ఇవ్వవలసిన దానికంటే ఎక్కువగానే బహుమతులు ఇచ్చి ఆ అబ్బాయిని సాగనంపాడు. ఇంతకీ అంతలా ఏముంది ఆ చిత్రపటంలో అంటే, గుర్రంపై ఎక్కి రణరంగంలో శత్రు సంహారం చేస్తున్న రాజుగారి చిత్రపటాన్ని వేశాడు ఆ బాబు. శత్రు సంహారంలో భాగంగా బాణం గురిపెట్టినప్పుడు కన్ను మూసుకొని గురిపెడతారు కదా, ఏ కన్నైతే రాజుగారికి కనపడదో ఆ కన్ను మూసినట్టుగా ఆ చిత్రాల్లో చూపెట్టాడు ఆ చిన్నారి. కాకుండా ఒకే కాలు కనపడేలాగా చిత్రాన్ని గీశాడు ఆ బాబు. నిజంగా ఆ అబ్బాయి ఊహా చిత్రం అద్భుతం, అమోఘమే కదా. కాబట్టి అవకాశాలు వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకోవాలి. ప్రయత్నం చేయకుండా ఓటమిని అంగీకరించకూడదు.